ఇమ్మా నల్బీమాస్ కిచెన్కి స్వాగతం. కాకరకాయ అంత ఇష్టం లేని వాళ్ళకి ఇది ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ కావాలంటారు. ముందుగా ఒక 4 ఉల్లిపాయలని, 1/2 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం కరివేపాకేసి పరగ్గా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలని ఒక 6 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణల్లో 2 పెద్ద స్పూన్లు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. సో దాంట్లో తాలింపు గింజలు వేసి బాగా చిటపటలాడనియాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత కరివేపాకేసి దాన్ని కూడా వేగనివ్వాలండి. ఇప్పుడు వేగిన ఈ మిశ్రమంలో మన కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి బాగా వేగనివ్వాలి. కాకరకాయల్లో కొంచెం ఉప్పు వేయండి, చేదు అనేది తగ్గిపోతుంది. కాకరకాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్, అదే గోల్డెన్ కలర్లో రావాలండి. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినాక ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసుకోవాలి. చక్కగా మొత్తం మిక్సీలో ఉన్నదంతా కూడా నేను వేసేసుకున్నాను. వేసేసుకొని ముక్కలకంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకుంటున్నాను. సో ఆ ఉల్లిపాయ కారం అనేది కాకరకాయలకు పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో మొత్తం కలబెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఉల్లిపాయలోని పచ్చి వాసన అంతా పోయి కాకరకాయకు కూడా మంచి కారం పడుతుంది, టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మొత్తం కలిపేసి ఒక 10 మినిట్స్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తున్నాను. కావాలంటే మూత పెట్టుకోవచ్చండి, మూత లేకపోయినా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు చూస్తే మంచి ఒక డార్క్ రెడ్ కలర్లో వచ్చేసింది. మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. మేము జొమాటో అండ్ వాట్సాప్లో కూడా ఫుడ్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం. ప్లీజ్ డూ ఆర్డర్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.